హాయ్ అండి. టుడే పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటండి ఇది, ఈ బాజా భజంత్రీలు, ఆ రిసెప్షన్ ఏంటి? అసలు మనకు సంబంధం లేని విషయంలోకి నన్ను ఎందుకు దూరుస్తున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? ఆ బాజా భజంత్రీలు, ఆ రిసెప్షన్స్ ఏంటండి? అసలు ఎవరికి చెప్పలేదా మనం అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నామని? అసలు పెళ్ళంటే అర్థం ఏంటో మీకు తెలుసా? అమ్మ మహాలక్ష్మి, అమ్మ లోపలికి రావచ్చా? లోపలికి వచ్చిన పెద్దోడు వచ్చి, అమ్మ ఈ బట్టలు కట్టుకోండి, ఇద్దరు కూడా కట్టుకుని అప్పుడు రెండమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చూసారా, ఆయన్ని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఏ కల్మషం లేని మీ పెద్దన్నయ్యని చూస్తే నాకు చాలా ఇది అనిపిస్తుంది. నాకు ఒక మావయ్య ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆ మావయ్యని చూసినట్టే అనిపిస్తుంది. అంత ప్రేమ ఆయన దగ్గర పొందాను. ఆయన చూస్తే నిజం చెప్పకుండా అబద్ధం దాయడం ఎంతవరకు కరెక్టు మీకు అర్థమవుతుందా? అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? పెళ్ళికి అర్థం తెలుసా? ఒక అమ్మాయి ఇష్టంతో చేసుకునేదే పెళ్ళి. కానీ నేను కమిట్మెంట్తో చేసుకున్నాను. ఆ విషయం చెప్పకుండా రిసెప్షను రండి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు మీకైనా అర్థమవుతుందా చక్రి? వెళ్ళి అందరికీ చెప్పండి నేను రాను. అదేంటండి అలా అంటారు? అందరూ వచ్చేసారు, భోజనాలు కూడా ఏర్పాటు చేసేసారు, అందరూ వచ్చేసారు. మా పరువు పోతుంది. ఎందుకంటే మేము మా ఇంటికి ఎవరు రారు అని, మాకు పెళ్ళిళ్ళే కావని అందరూ చాలా హేళన చేశారండి. మీకు చెప్తే అర్థం కావట్లేదు. చూసారా ఏంటి ఇంకా ఇలాగే చూస్తున్నారా అంటూ చక్రి వాళ్ళ అత్తయ్య మా పెదనాన్న వస్తారు. రిసెప్షన్ ఉందా లేదా? ఉంది కాబట్టే కదా కాంతం అందరం కూర్చున్నాం అనేసి వాళ్ళని కూడా కూర్చోమని వచ్చారా అత్తయ్య వచ్చారా అని, పెదనాన్న వచ్చారా అని వాళ్ళ పెద్దోడు అడుగుతాడు. కూర్చోండి అత్తయ్య అని చెప్తే, రిసెప్షన్ స్టార్ట్ అవుదా ఇలాగే ఉంటుందా అని అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు. రిసెప్షన్ ఉంటుందో లేదో తెలీదు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య వదిన ఎందుకు లోపల నుంచి బయటకు రావట్లేదు, ఎందుకు రెడీ అవ్వడానికి అంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటున్నారు అన్నయ్య. అసలు రిసెప్షన్ జరుగుద్దో లేదో అన్నట్టుగా ఉంది అని ఈ లోపల పెద్దోడు లవర్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి నేను రెడీ చేస్తానని చెప్పి వెళ్తుంది. ఎవరు నువ్వు అంటే, నేను చక్రి వాళ్ళ అన్నయ్యకి మేనగోడల్ని. నిన్ను రెడీ చేద్దామని వచ్చాను. అవునా? నేను రెడీ అవ్వడం అంటే ఏమీ ఉండదు. నాకు అదేంటి అలా అంటావు, నీకు ఇష్టమయ్యే కదా వచ్చావు అని చెప్పి అనేసరికి తను స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది. అసలు ఈ ఫంక్షన్ జరుగుద్దో లేదో, ఈ రిసెప్షన్ జరుగుద్దా లేదా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఆఖరికి చక్రి వాళ్ళ అత్తయ్య పెదనాన్న కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాన్న కూడా అడుగుతున్నాడు, అసలు ఫంక్షన్ జరుగుద్దా, అసలు రిసెప్షన్ ఉందా లేదా అని అనేసరికి ఎవరికి అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమీ తెలియకుండా ఏం చెయ్యాలి, ఎలాగైనా సరే నేను ఈ ఫంక్షన్కి అటెండ్ కాలేను. చక్రి గారు మీరే చెప్పండి, ఎటువంటి పరిస్థితిలో మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో మీ కుటుంబ సభ్యులకైనా చెప్పండి, చెప్పకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మహాలక్ష్మి అనేసరికి, మహాలక్ష్మి నేను అందరిలో కన్నా మీ పెద్దన్నయ్యని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆయన వల్లే నేను ఇంతలా ఉండగలిగాను. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒకటి అంటారు, కానీ మీ పెద్దన్నయ్య మటుకి నన్ను చాలా ప్రేమగా చూశారు. అందుకనే నాకు మీ పెద్దన్నయ్య అంటే చాలా ఇది. ఫంక్షన్ జరుగుద్దా లేదా అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను స్టేజ్ మీదకి రాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. తోడికోడళ్ళు అటు ఇటు తిరిగితే తోడికోడళ్ళు అవుతారని చెప్పేసి వస్తుంది. ఇంకేం చేయాలని పరిస్థితుల్లో అర్థం కాకుండా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మీ పెద్దన్నయ్యకి ఈ విషయం చెప్పాలి అంటుంది. కానీ అసలు జరిగిన విషయం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు రిసెప్షన్ ఉంటుందా? ఇంచుమించు 10 days నుంచి ఈ రిసెప్షన్ జరుగుద్దా లేదా అన్నది చాలా ఇదిగా ఉందండి. అసలు జరిగితే ఏంటి, అసలు ఎందుకు ఎలా జరుగుద్ది? అసలు మహాలక్ష్మి అయితే అసలు స్టేజ్ మీదకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు ఏంటిది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? సీరియల్ స్టార్టింగ్లోనే ఎందుకు ఇలా ఉంటుంది అర్థం కాని స్థితిలో ఉంటుంది. ఇప్పుడు అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి.
కానీ న్యూ ఎపిసోడ్ కదా, ఎక్కువగా లెంతీగా కాకుండా ఉంటే బాగుండేది. చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో, రిసెప్షన్ జరుగుద్దా, అసలు ఈ సంసారాన్ని తను ఒక తాటి మీదకి తీసుకొస్తుందా, ఈ మగపిల్లలందరినీ ఒక పద్ధతిలో పెడుతుందా, ఆ ఇల్లుని క్రమశిక్షణలో పెడుతుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. కానీ చక్రి వాళ్ళ అన్నయ్య చాలా బాధపడతాడు. ఏంట్రా ఇలా చేసావు, అందరి ముందు మా పరువు పోతుందిరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక చక్రి అలా ఉండిపోతాడు. అసలు ముందు ఎపిసోడ్లో అసలు చక్రి మహాలక్ష్మి వాళ్ళ రిసెప్షన్ జరుగుద్దా లేకపోతే ఏం జరుగుద్ది అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్త సీరియల్ కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.